హాయ్ గాయ్స్! ఈరోజు నేను మీ ముందుకైతే ఒక చిన్న ఫుడ్ బ్లాగ్ తీయడానికైతే మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ బై ద వే ఈ ఇంట్లో నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి మామ. ఎందుకంటే ఈ ఇంట్లో నా చిన్నతనం ఉంది మామ. సరే గానీ ఈరోజు ఏం చేస్తున్నావు అని అనుకుంటున్నారా? చూడండి మామ, ఫుల్ వీడియో సూపర్‌గా ఉంటది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది. ఫుడ్ రానోళ్ళు గాని ఫుడ్ చేయొచ్చు ఈజీగా ఈ వీడియో చూసి. ఇంకా మేమైతే దానికోసం ఒక చిన్న పొయ్యి అయితే చేసాం మామ. చిన్నప్పుడైతే ఇట్లా తెగ చేసేసేది వంటలు. ఫుడ్ ప్రిపేర్ చేసేదాని కోసం మేమైతే ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి అండ్ మళ్ళా కొత్తిమీర అండ్ లెమన్ అయితే తీసుకొని కట్ చేసి స్పెషల్ గా పెట్టేసాం మామ. సో ఈ రోజు మేము ఏం స్పెషల్ చేయబోతున్నాం అంటే చికెన్ కర్రీ అండ్ కబాబ్ లాగా చిన్న చిన్న పీసెస్ చేయబోతున్నాం. చూడండి భలే ఉంటది మామ. సో చికెన్ కర్రీ చేయాలంటే కన్ఫర్మ్ గా చికెన్ ఉండాలి మామ. దానికోసం అని చెప్పేసి ఒక కేజీ చికెన్ తెచ్చేసాము. సపరేట్ చేసాం మామ. బోన్ పీసెస్ ప్లస్ సపరేట్ బాడీ పార్ట్స్ ఇంకా కడిగేసి వేసేయడమే. సో మాకైతే ఒక చిన్న డౌట్ వచ్చేసింది మామ. గ్రిల్ చికెన్ కోసం అని చెప్పేసి మేము ఒక సైకిల్ రిమ్ ఫోక్స్ అయితే కోయేస్తా అన్నాము. మా వాడు తెగ కష్టపడి వేస్తాడు. ఇది ఎవరిదో కా సైకిల్ మా వాడిదే. ఇంకా మిక్సింగ్ చికెన్ వచ్చి కబాబ్ కోసం మావా. అండ్ ఈ చికెన్ వచ్చేసి ఇంకా కర్రీ కోసం అని రెడీ చేస్తాను. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిరియాల పౌడరు, ధనియాల పౌడరు, ఇంకా మళ్ళా మసాలా పౌడరు అండ్ ఉప్పు, కారం, మజ్జిగ ప్యాకెట్ కాకుండా పెరుగు ప్యాకెట్ వేయండి మాము. తప్పకుండా స్పైసీ కాకుండా టేస్టీగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. ఇంకా మిక్సింగ్ అనుకుంటా ఉండడమే. ఇంకా మన స్టవ్ అయితే దగ మండుతుంది మామ. మాకైతే చిన్నప్పుడు తెగ వేసేవాళ్ళం ఇట్లా మంటలో. మీరు కానీ ఎవరైనా వేసేవాళ్ళు ఉంటే కింద కామెంట్ పెట్టండి. మా వాడైతే కడ్డీకి చికెన్ చెక్కతా అన్నాడు. ఇంకా గ్రిల్ చికెన్ వేసుకొని నా సామీరంగా కుమ్మేయడమే. ఈ రోజు ఎంతైనా మనం చేసుకునే ఫుడ్ రుచే వేరు మామ. ఏమంటారు మరి మీరు చెప్పండి కింద కామెంట్ లో. అన్నట్టు అడగడం మర్చిపోయాను మామ. మీ బ్యాచ్ లో కానీ ఎవరైనా ఫుడ్ చేసే వాళ్ళు అయితే ఉన్నారా? కింద కామెంట్ పెట్టండి మామ. వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా బాగా తినండి వాళ్ళ దగ్గర చేసుకునేసి. గ్రిల్ చికెన్ చేసేదానికి రెడీ అయిపోయింది. అన్ని కమ్మి గుచ్చుకునేసి ఆడ పెట్టేయడమే పొయ్యి దగ్గర. భలే ఉంటది టేస్ట్. ఏమేమి కలుపుకోవాలని చెప్పేసాను కదా, అందరూ ఫాలో అయిపోండి. సేమ్ ప్రొసీజర్ ఉంటది. మా వాడైతే కష్టపడుతున్నాడు మామ. పోయి ఒక హ్యాండ్ వేస్తా నేను గానీ. సో చికెన్ కర్రీ కోసం అని చెప్పేసి ఆయిల్ 2 minutes హీట్ చేయండి. దాని తర్వాత ఆనియన్స్ వేసి టమోటాలు అండ్ పచ్చిమిర్చి అన్ని వేసి వాట్ చేసేయండి మామ. ఫుల్ భలే ఉంటది. అండ్ ఉప్పు తప్పకుండా వేయండి మామ. మర్చిపోతారు ప్రతి ఒక్కరు. ఆడవాళ్ళు అయితే ఇంకా మర్చిపోతా ఉంటారు. చెఫ్ అయితే గల తెత్తనే ఉన్నాడు మామ. అట్నుంచి ఇట్నుంచి అట్ట. ఇంకా చికెన్ వేసేద్దామా మరి. ఇంకా కలుపుకున్న చికెన్ కర్రీ వచ్చి 30 minutes పక్కన పెట్టకుండా 20 minutes పెట్టుకోండి చాలు. కలిపేసేయండి మామ. అటు నుంచి ఇటు నుంచి అటు కలుపుతూ ఉంటాము మేము. కర్రీలోకి మెయిన్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీడిపప్పు మామ. జీడిపప్పు కన్ఫామ్ గా వేసేయండి. కర్రీలోకి అట్రాక్షన్ గా కనిపిస్తుంది. భలే ఉంటది మామ టేస్ట్ కూడా. ఇంకా పరోటా వేసుకొని చికెన్ కబాబు, చికెన్ కర్రీ ప్లస్ ఆనియన్స్ వేసుకొని లెమన్ వేసుకొని తింటే ఉంటది. మామూలుగా ఉండదు. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో పెట్టండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఉంటాను మరి. బాయ్.